హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ కంప్యూటర్స్. ఈరోజు మీ ముందుకు ఒక సిస్టమ్తో వచ్చామండి. ఇది వచ్చేసి డెల్ ప్రెసిషన్ 7920 అండి. ఈ సిస్టమ్ వచ్చేసి మీకు జియాన్ గోల్డ్ ప్రాసెసర్లో 2 ప్రాసెసర్లతో వస్తుందండి. 40 కోర్ 80 థ్రెడ్. అలాగే మీకు ర్యామ్ దీంట్లో 128 జీబీ ర్యామ్ వస్తుందండి. డిఫాల్ట్గా DDR4 ర్యామ్తో వస్తుంది. అలాగే మీకు హార్డ్ డిస్క్లు వచ్చేసి 2 1 TB NVMeలు ఉంటాయి. అలాగే 2 3 TB హార్డ్ డిస్క్లు ఉంటాయండి. 2 SATA 3 TB హార్డ్ డిస్క్లు ఉంటాయి. అలాగే మీకు గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి NVIDIA RTX A4000 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది 16 GB. అలాగే మీకు సిస్టమ్ గురించి ఇంకా ఇన్సైడ్ వ్యూ కూడా చూద్దామండి. ఇదిగోండి సార్, ఇది వచ్చేసి NVIDIA RTX A4000 గ్రాఫిక్ కార్డు 16 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. మీకు ఇందులో డ్యూయల్ ప్రాసెసర్ వస్తుందండి. మీకు అలాగే 128 GB ర్యామ్ వస్తుందండి దీంట్లో వచ్చేసి మీకు. అలాగే మీరు ఇంకా గ్రాఫిక్ కార్డ్స్ దీంట్లో చాలా లేటెస్ట్ కార్డ్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చండి. A6000 అట్లాంటి కార్డులు కూడా మీరు వేసుకోవచ్చు కావాలనుకుంటే. మీకు ఇందులో వచ్చేసి 2 జియాన్ గోల్డ్ ప్రాసెసర్లు వస్తాయి. మీకు ఈచ్ వన్ వచ్చేసి 20 కోర్ వస్తుంది. మీకు టోటల్గా 40 కోర్ 80 థ్రెడ్ వస్తుందండి. అలా గ్రాఫిక్ కార్డులో మీరు చూసుకుంటే ఇది వచ్చేసి 4 DP పోర్ట్స్తో వస్తుందండి. 16 GB గ్రాఫిక్ కార్డు 4 DP పోర్ట్స్తో వస్తుంది. అలాగే మీకు హార్డ్ డిస్క్లు వచ్చేసరికి మీకు చూస్తే మీకు ఫ్రంట్లో ఉంటాయండి. దీనికి ఫ్రంట్ సైడ్ ఇస్తారు మీకు హార్డ్ స్వాప్ ఇవి. ఇందులో వచ్చేసి మీకు 2 NVMeలు ఉంటాయి. 2 NVMeలు వస్తాయి. 2 3 TB సాటాలు ఉంటాయండి. 3.5 సాటా హార్డ్ డిస్క్లు వస్తాయి 2. ఇది మీకు కావాలనుకుంటే రెండరింగ్కి వాడుకోవచ్చు. మీరు హెవీ అప్లికేషన్స్ వాడుకోవచ్చు, రెండరింగ్ వాడుకోవచ్చు. దీనికి ర్యామ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. మీకు 3 TB వరకు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, గ్రాఫిక్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ప్రాసెసర్లు కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. అలాగే హార్డ్ డిస్క్లు కూడా మీకు 2 NVMeలు ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు దాంట్లో మీకు 2 1 TBలు 2 3 TB హార్డ్ డిస్క్లు కూడా ఉన్నాయి స్టోరేజ్ కోసం. మొత్తం 6 TB స్టోరేజ్ వస్తుంది. మీకు ఇందులో మీరు కావాలనుకుంటే అడోబ్ సూట్ మొత్తం వాడుకోవచ్చు. మీకు గ్రాఫిక్ కార్డ్ ఎక్కువ ఉంది కాబట్టి హై ఎండ్ వర్క్స్ అప్లికేషన్స్కి వాడుకోవచ్చు. మీకు 16 GB గ్రాఫిక్ కార్డ్ అంటే మీరు మ్యాక్సిమం ఏ అప్లికేషన్ అయినా వాడుకోవచ్చు అండి. 16 GB గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి హై ఎండ్ 3D వర్క్స్కి వాటన్నిటికీ రెండరింగ్కి కానీ సూపర్గా పనిచేస్తుంది. ఇది ఇది ఓవరాల్గా ఇది అండి. దీని బేసిక్ ప్రైస్ వచ్చేసి 1,70,000 అండి. మీకు కావాలనుకుంటే అప్గ్రేడ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ సిస్టమ్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ కంప్యూటర్స్.